ఉచితంగా మార్పులు చేసుకునే గడువును కేంద్రం మరోసారి పొడిగించింది. నిజానికి ఉచితంగా ఆధార్ను అప్డేట్ చేసుకునే అవకాశం డిసెంబర్ 14వ తేదీ వరకు మాత్రమే ఉంది. కానీ ఆ గడువును మరోసారి పొడిగించారు. తమ ఆధార్ కార్డులో చిరునామా తదితర మార్పులను ఉచితంగా చేసుకునే సదుపాయాన్ని 2025 జూన్ 14 వరకు పొడిగించింది. అయితే ఉచిత అప్డేట్ గడువును మొదట జూన్ 14, 2024 వరకు నిర్ణయించారు. ఆ తరువాత ఆ గడువును సెప్టెంబర్ 14, 2024 వరకు పొడిగించారు. తరువాత డిసెంబర్ 14, 2024 వరకు పొడిగించారు. ఇప్పుడు 2025 జూన్ 14 వరకు పొడిగించారు. ఆధార్ను అప్డేట్ చేసుకోవాలనుకునే పౌరులు ఆధార్ పోర్ట్లో మై ఆధార్లో మాత్రమే ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ₹50 చెల్లించడం ద్వారా దగ్గరలోని ఆధార్ సెంటర్కు వెళ్లి అప్డేట్ చేసుకోవచ్చు. ఈ రుసుము చెల్లించడం ద్వారా ఎప్పుడైనా ఆధార్లో మార్పులు చేసుకోవచ్చు. కానీ ఉచితంగా ఆధార్ను అప్డేట్ చేసుకోవడానికి మాత్రం తుది గడువు 2025 జూన్ 14 అని గుర్తుంచుకోవాలి. మీ ఆధార్ డేటాబేస్లో చిరునామా మార్పు వంటి మీ వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం మంచిది. ఒకవేళ మీరు మీ పిల్లలను 5 సంవత్సరాల కంటే తక్కువ వయసులోనే ఆధార్ కోసం నమోదు చేస్తే మీరు బయోమెట్రిక్ రికార్డును కనీసం 2 సార్లు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అవి 5 సంవత్సరాలు దాటిన తర్వాత ఒకసారి, మళ్ళీ 15 సంవత్సరాలు నిండిన తర్వాత మరోసారి అప్డేట్ చేయాల్సి ఉంటుంది. వేలిముద్రలు, కనుపాప, స్కాన్లు లేదా ఫోటోలు వంటి బయోమెట్రిక్స్ ను అప్డేట్ చేయాలనుకునేవారు మీ సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రం లేదా ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించాలి. ఆఫ్లైన్లో కూడా ఆధార్ను అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను